తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందో, ఎన్నికల్లో చెప్పిందో, అధికారంలోకి రావడానికి చెప్పిందో వాటన్నిటి కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఒక నినాదం తీసుకొచ్చారు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ. ఇది మరి ఎవరు చెప్తారో, ఎవరితో చెప్పించుకుంటారో, ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నటువంటి పథకాలని అన్నిటినీ కూడా విమర్శించి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, మూడింతలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు హలో ఏపీ కూటమి పెట్టింది మనకు టోపీ అనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని, చేస్తున్నటువంటి ఈ వంచనని గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మన ఊర్లో ఒక సామెత ఉంటుంది, ప్రజలకి అన్నం పెడితే అరిగిపోద్ది, ఎవరికైనా చేరిస్తే చిరిగిపోద్ది, కానీ కర్ర కాల్చి వాత పెడితే జీవితాంతం గుర్తుండిపోద్ది అన్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఉదాహరణ. చెప్పినవన్నీ చేస్తే ఏముంటుంది? జనానికి డబ్బు ఇస్తే ఖర్చు పెట్టించుకుంటారు, పిల్లలకి తిండి పెడితే అరిగిపోద్ది, ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మోసగాడి కింద మనం మిగిలిపోతాం, జీవితాంతం గుర్తుండిపోతాం అని చెప్పి ప్రజలకి బుద్ధి వచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు వ్యవహార తీరుంది. దాన్ని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి, అంత పవిత్రంగా భావించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దాని ప్రముఖంగా వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రజలందరికీ కూడా అది తెలియాలి, ఎప్పటికప్పుడు ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళాం. దగ్గర 99% హామీలు అమలు చేశాం, ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం, అన్ని కార్యక్రమాలు చేసి, అన్ని పథకాలు అమలు చేసి, ఇవన్నీ అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఈరోజు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విలువ రాష్ట్రంలో పేదవాడికి మరింతగా, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే ఏ రకంగా నిలబెట్టుకుంటాడు అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఈరోజు కనబడతా ఉంది.